ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. డిసెంబర్ 17-18 తేదీన సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో లాభాలు కలుగుతున్నాయి. అలాగే ఆ స్త్రీ మీకు ఎలా పరిచయం అవుతుంది, ఏ విధంగా మీ దగ్గరకు వస్తుంది, అలాగే ఎలాంటి సహాయం పొందుతుందో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. సింహరాశి వారిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. అలాగే వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి నష్టం వచ్చినా ధైర్యంగా ముందడుగు వేస్తారు. సింహంలా గర్జిస్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. ప్రేమగా మాట్లాడతారు. అందరితో సంతోషంగా ఉంటారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి చాలామంది శత్రువులు అవుతారు, కొంతమంది ఇష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరికి ఈ 2 రోజుల్లో వీరి అనుగ్రహం ఎంతో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఏదైనా సమస్య వచ్చినట్లయితే ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు. సింహరాశి వారికి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు చూశారు. ఏ పని చేసినా వీరు ఊహించని ధనలాభాలు ఇప్పుడు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఒక స్త్రీ వల్ల మీకు ఎంతో అదృష్టం కలుగుతుంది. మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఈ నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలని సంకల్పం వీరికి ఉంటుంది. ఇక ఆర్థిక విషయానికి వచ్చినట్లయితే ఆర్థికంగా గతంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు లాభాలు మాత్రమే చూస్తారు. కొత్త ఆదాయ మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. కర్మదేవత యొక్క సహకారం ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ 2 రోజుల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం ముందుకు కొనసాగుతుంది. పెట్టుబడులు పెట్టిన వారు లాభాలు మాత్రమే చూస్తారు. నష్టాల నుండి విముక్తి కలుగుతుంది. అప్పులు చెల్లించడానికి ఇది సరియైన సమయం. వ్యాపారం అభివృద్ధి చెందడానికి కారణం ఒక వ్యక్తి కారణం. ఆ వ్యక్తి వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి జీవితం అనేది ఆనందంగా గడుస్తుంది. ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరియైన సమయం. కాబట్టి మీరు వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు కొత్త ప్రాజెక్టులకు ముందుకు వెళ్ళండి. ఈ వారంలో ఇంటి ఖర్చులు నియంత్రణగా ఉంటాయి. ఎలాంటి అనవసర ఖర్చులు చేయరు. లాభాలు నెమ్మదిగైనా సరే ఖచ్చితంగా లాభాలు మాత్రమే వస్తాయి. స్థిరంగా ఉంటుంది. ఇక వ్యాపారంలో రియల్ ఎస్టేట్ చేసేవారికి మంచి అనుకూలమైన సమయం. ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఎన్నడూ చూడని ధనలాభం చూస్తారు. స్త్రీల సహకారం వల్ల ఆర్థిక అభివృద్ధి చెందుతారు. మీ స్నేహితుల సహాయంతో ఏదైనా డీల్స్ ఉన్నట్లయితే వారి సహకారంతో ఫైనల్ అవుతాయి. ఇక కోర్టు కేసులు ఏదైనా ఉన్నట్లయితే వాటికి విముక్తి కలుగుతుంది. కుటుంబ పరంగా చూసినట్లయితే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. మీ భాగస్వామితో ఎంతో ఆనందంగా గడుపుతారు. అలాగే విదేశాల్లో ఉన్నవారికి మీ భాగస్వామికి ఎంతో కనెక్ట్ అవుతారు. కాబట్టి కుటుంబంతో ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, మనసు ప్రశాంతంగా ఉంటారు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు శ్రద్ధ ఎక్కువగా పెడతారు. గురువు బలం అనుకూలంగా ఉండడం వల్ల విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెడతారు. దాని వలన మంచి ఫలితాలు పొందుతారు. విజయం సాధిస్తారు.
వీరు అనుకున్న దానికి టార్గెట్ రీచ్ అవుతారు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు ఉండవు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని అధిగమించగలిగే శక్తి వీరికి ఉంటుంది. ఏదైనా భార్యాభర్తల మధ్య పరస్పరం ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని ఈ రోజున తొలగించగలుగుతారు. ఎంతో సంతోషంగా ఉంటారు. ఒకరిపై ఒకరు గౌరవం పొందుతారు. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వారు చాలా మందిని ఇష్టపడతారు. అందులో ఒక్కరిని మాత్రమే గాఢంగా ప్రేమిస్తారు. వారు ఎవరో చాలా అదృష్టవంతులు అవుతారు. తమ పార్ట్నర్ చాలా అదృష్టవంతులు అవుతారు. ఇక వీరి జీవితంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఇది శుభదినం. సంతోషంగా సమయం గడుపుతారు. ఈ పాత స్నేహితులని మళ్ళీ కలుస్తారు. తల్లిదండ్రులకు గౌరవం ఇస్తారు. వారి మద్దతు మీకు దొరుకుతుంది. పాత స్నేహితులతో ఈ రోజున ఆనందంగా సమయం గడుపుతారు. అలాగే వారి సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఇక ఒక వ్యక్తి వలన మీకు ఎంతో అదృష్టం ఆర్థికంగా కలిసి వస్తుందని అని చెప్పుకుంటున్నాం కదా, అది మీ స్నేహితురాలే కావచ్చు, మీ పార్ట్నరే కావచ్చు, ఉద్యోగంలో సహోద్యోగి కావచ్చు. కానీ ఖచ్చితంగా ఒక స్త్రీ వల్ల మాత్రం మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాలలో ఒక స్త్రీ పరిచయం అవుతారు. వారి సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే మీకు ఒక కొత్త దారి చూపుతారు. దాని వలన ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు. ఎన్నో లాభాలు వస్తాయి. కొత్త మార్గం వలన మీరు మంచి దారిలో ముందుకు వెళ్తారు. లో ఎలాంటి వ్యాపారం లేకుండా, ఎలాంటి ఉద్యోగం లేకుండా చాలా నష్టపోయారు. కానీ ఇప్పుడు ఉన్న ఉద్యోగంలోనే ఆ వ్యక్తి వలన మీకు మంచి అభివృద్ధి, ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులకు చాలా శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది. ఇకపోతే వ్యాపారంలో ఎంతో ఆనందంగా ముందుకు కొనసాగుతారు. ఒక స్త్రీ వల్ల, వారి సలహాల వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు నుండి ఖచ్చితంగా అన్ని ప్రయత్నాలు చేయండి. అలాగే ఏ సలహాలైనా పూర్తిగా వినండి. మీకు నచ్చితేనే తీసుకోండి లేదా వదిలేసేయండి. కానీ ఇతరుల సలహాలు మాత్రం తీసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఎవరి వల్లనో మీకు విజయయోగం వస్తుంది కాబట్టి ఎవరి సలహాలను తక్కువ అంచనా చేయకండి. అలాగే సింహరాశి ప్రజలు వైవాహిక జీవితంలో ఎంతో గంభీరంగా ఉంటారు. వారి పిల్లలను ఎంతో ప్రేమిస్తారు. భాగస్వామి పట్ల చాలా ఉదారంగా ఉంటారు. ఈ రాశి వారికి సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు. వీరికి రాజు వలె దయా గుణము ఉంటుంది మరియు అహంకారణం ఉంటుంది. కళలను ఇష్టపడతాడు, ఇంకా ప్రోత్సహిస్తారు. పొగడ్తను ఇష్టపడతారు. కానీ అబద్ధము చెప్పువారిని ఇష్టపడరు. తొందరగా అసహనానికి లోను అవుతారు. రొమాన్స్ను ఇష్టపడతారు. ప్రేమ వ్యవహారాలు జీవితంలో ఎదురు అవుతాయి. ఈ గ్రహాలు యోగిస్తున్నాయి. చక్కని ఆకర్షణ కలిగి ఉంటారు. వీరికి రాచరికం, ఆత్మగౌరవం, పెంకితనం, ఆధిపత్యం, ఆత్మ సంయుక్తం, అహంకారం, ఆకర్షణ ఇవన్నీ కలిగి ఉంటాయి.